పెద్దోళ్ళున్నారే చిన్నోళ్ళ మనసు ఎప్పుడూ అర్థం చేసుకోరు. టాలీవుడ్ గురించి పక్కాగా సరిపోయే టాలీవుడ్ మూవీ డైలాగ్ ఇది. కాకపోతే ఇక్కడ పెద్దోళ్ళు ఆ చిన్నోళ్ళ కష్టాలను అర్థం చేసుకోవడం లేదు అంతే. బతుకులు కష్టంగా మారాయి, బతకడం కష్టంగా మారింది. వేతనాలు పెంచాలంటూ కార్మికులు ఉద్యమ బాట పట్టారు. హీరోలకు కోట్లకు కోట్లు, తమకు మాత్రం పాట్లు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అటు నిర్మాతలు మాత్రం పెంచేదే లేదని క్లియర్గా చెప్పేస్తున్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా? కార్మికులకు బతుకు లేకుండా పోతోందా? కార్మికుడు కడుపు నిండేదలా? మాత్రం 100 కోట్ల వేతనాలు, కార్మికులకు 100 పెంచేందుకు తంటాలు, సాఫ్ట్వేర్ కంటే ఎక్కువంటూ స్టేట్మెంట్లు, అస్సలు పెంచేదిలే అని క్లియర్ కట్ మాటలు. సినిమా పెద్దలకు చిన్నోళ్ల కష్టం అర్థం కాదా? కడుపు కాలిపోతున్నా కనికరం అనేది లేదా? సినీ కార్మికుల బాధలు ఎవ్వరికీ పట్టవా? సగటు సినీ కార్మికుడు సంధిస్తున్న ప్రశ్నలేంటి? పెద్ద హీరోలు, పెద్ద పెద్ద దర్శకుల పేర్లు మాత్రమే తెలుసు అందరికీ. అయితే వాళ్ళందరూ పెద్దోళ్లుగా మారడం వెనుక ఎంతో మంది కార్మికుల కష్టం ఉంటుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. దర్శకుడి విజన్ పక్కాగా తెర మీదకు ఎక్కాలన్నా, విజువల్లో హీరో అదుర్స్ అనిపించాలన్నా ప్రతి దాని వెనక సినీ కార్మికుడి కష్టం ఉంటుంది. అలాంటిది ఇప్పుడు తమ బతుకులు కష్టాల్లో ఉన్నాయని, కాస్త జీతం పెంచితే బతుకు పట్టాలెక్కుతుందని ఆ కార్మికుడు వేడుకుంటున్నాడు. అభ్యర్థనగా మొదలై ఇప్పుడు ఆందోళన వరకు చేరింది. ఇప్పుడు దేశమే కాదు, ప్రపంచమంతా టాలీవుడ్ వైపు చూస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూ వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగానూ ఉపాధి కల్పిస్తోంది. ఒక సినిమా విజయవంతం కావడానికి నటీనటులు, దర్శకులు, నిర్మాతలు ఎంత ముఖ్యమో తెర వెనుక పనిచేసే వేలాది మంది కార్మికులు కూడా అంతే ఇంపార్టెంట్. లైట్ బాయ్ నుంచి ఆర్ట్ డైరెక్టర్ వరకు, మేకప్ మ్యాన్ నుంచి స్టంట్ మాస్టర్ వరకు ప్రతి ఒక్కరి శ్రమతోనే ఒక సినిమా రూపుదిద్దుకుంటుంది. అలాంటి కార్మికుడి ఆందోళనతో టాలీవుడ్ లో సంక్షోభం కనిపిస్తోంది. టాలీవుడ్ ప్రస్తుతం కార్మికుల వేతనాల విషయంలో కీలక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తమ వేతనాలను 30% పెంచాలని డిమాండ్ చేస్తూ షూటింగ్స్ బంద్కు పిలుపునిచ్చారు కార్మికులు. మొత్తం 24 క్రాఫ్టులకు చెందిన కార్మికులు బంద్లో పాల్గొంటున్నారు. 3 ఏళ్లకొకసారి వేతనాలను పెంచాలని నిబంధనలు ఉన్నా 4.5 ఏళ్లు దాటినా వేతనాలు పెంచలేదని, దశాబ్దాలుగా నమ్ముకున్న సినీ ఇండస్ట్రీని వదలలేక, ఆర్థిక ఇబ్బందులతో అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికి ఒకసారి పెంచమని అడగడం లేదని, మీరు మాట ఇచ్చినట్లు 3 ఏళ్లకు ఒకసారైనా 30% పెంచాలని కార్మికులు అంటున్నారు. హీరోలకు 100 కోట్లు, యాక్టర్లకు మంచి వేతనాలు ఇస్తున్నారు. అలాంటిది తమపై ఎందుకు చిన్న చూపు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇకటు నిర్మాతలు మాత్రం వేతనాల పెంపు అస్సలు సాధ్యం కాదని తేల్చి చెప్పేస్తున్నారు. ఇది తమ సమస్య, తామే పరిష్కరించుకుంటామని, ఎవరూ జోక్యం చేసుకోవాల్సిన పని లేదని తేల్చేస్తున్నారు. చిన్న సినిమాల వల్లే కార్మికులకు మనుగడ ఉందని, ఇప్పుడు ఇస్తున్న వేతనాల్లో 25% తగ్గించాలని అనుకున్నామని, ఒక్క పైసా పెంచేది లేదని నిర్మాతలు తేల్చి చెప్పేస్తున్నారు. అవసరమైతే ఎవరితో అయినా సినిమాలు తీసుకుంటామని చెప్తున్నారు. కార్మికులు గొంతెమ్మ కోర్కెల నుంచి బయటకు రావాలంటున్నారు నిర్మాతలు. దాన్ని బట్టే అర్థమైపోద్ది కదండి, ఆ పని చేసేవాడికి అర్థమైపోద్ది కదా, చిన్న సినిమానా పెద్ద సినిమానా. పని చేసేదానికి చాలా మంది ఉన్నారండి, చేయనివ్వటం లేదు. చేసేదానికి వర్కర్లు చాలా మంది ఉన్నారు పని లేక. ఎవరు వాళ్ళు పైసా పెంచి ఇచ్చేది లేదు. ఎవరు చేసుకోగలిగినా వాళ్ళు సినిమా షూటింగ్ చేసుకోవచ్చు, ఇప్పుడు నుంచే చేసుకోవచ్చు. చిన్న సినిమా అనేవాడు వేజెస్ పెంచరు. వాళ్ళు ఎవరితో పని చేసుకున్నా
ఎవరు పోయి ఎవరు ఆపేదానికి రైట్ లేదండి. డెఫినెట్గా వేజెస్ పెంచేదానికి వాళ్ళు సుముఖంగా లేరు. ఇక సినిమా కార్మికులకు సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలిస్తున్నామని మరికొందరు నిర్మాతలు చెప్తున్నారు. ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేస్తే తెలుగు రాష్ట్రాల్లో జీతాలు ఎక్కువగా ఉన్నాయని, చిన్న సినిమా బతికితేనే ఇండస్ట్రీ బతుకుతుందని, నిర్మాత చనిపోతూ కార్మికులను బతికిస్తున్నాడని అంటున్నారు. ఈ సమస్య ఛాంబర్లోనే పరిష్కరించుకుంటామని, ఇతరుల ప్రమేయం అవసరం లేదని చెప్తున్నారు. అంటే 95 నుంచి 98% నిర్మాత నాశనం అయిపోతూ కూడా కార్మికులందరికీ వేతనం ఇచ్చి కార్మికుల్ని బతికిస్తున్నారు. ఇది దయచేసి కార్మికులు అర్థం చేసుకోవాలి. కేవలం 2 to 5% ఆఫ్ ది సక్సెస్ ఫిల్మ్స్కి ఇచ్చే దాని మూలంగా కార్మికులు బతకటం లేదు. ఒక్క 95 నుంచి 98% నాశనం అయ్యేది నిర్మాతే. కాబట్టి ఆ నిర్మాత బాధను అర్థం చేసుకుని యాక్చువల్గా ఇవాళ 25% తగ్గించి మేము చేయాల్సిందే అని చెప్పి నిర్మాతలందరూ అనటం జరిగింది. అని సరే వాళ్ళ కార్మికులు వాళ్ళ బాధలు కూడా అర్థం చేసుకుని సరే ఆ తగ్గించమనటం భావ్యం కాదు. కాబట్టి ఉండదే ఇస్తూ మన ఇలాగే కంటిన్యూ చేయాలి. నిర్మాతల వ్యాఖ్యలపై కార్మికులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హీరోలకు 100 కోట్లిచ్చే నిర్మాతలు తమకు రోజువారీ వేతనం 100 రూపాయలు పెంచడానికి ఎందుకు భయపడుతున్నారు అన్నది వాళ్ల ప్రశ్న. సినిమాను చంపొద్దనే ఇదే నిర్మాతలు సినిమా భారీగా వసూళ్లు చేసినప్పుడు తమకు ఏం చేశారని ప్రశ్నించేవాళ్లు మరికొందరు. ఇదంతా వదిలేస్తే అసలు పక్కాగా వేతనాలు ఇచ్చే నిర్మాతలు ఎంతమందో మీరే చెప్పాలంటూ ఇంకొందరు నిలదీస్తున్నారు. ముంబై నుంచి డాన్సర్లు, హెయిర్ డ్రెస్సర్లు, లైట్ మెన్లను తీసుకొచ్చే ఖర్చులో సగం తమకిచ్చినా తమ బతుకులు మారుతాయని అంటున్నారు. పైగా తమ బతుకులను సాఫ్ట్వేర్ ఉద్యోగులతో కంపేర్ చేయడం ఏంటని ఫైర్ అవుతున్నారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి నెల మొత్తం జీతం వస్తే తమకు నెలలో సగం రోజులు కూడా పని ఉండదని, అందుకే వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నామని అంటున్నారు. కార్మికులు దిగి రాకపోతే వేరే భాషల నుంచి తీసుకువచ్చి షూటింగ్లు చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు. దీంతో వివాదం రాబోయే రోజుల్లో మరింత ముదిరే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. మరి దీనికి ఫుల్ స్టాప్ పడేది ఎలా? ఇండస్ట్రీ పెద్దలు ఎంట్రీ ఇవ్వాల్సిందేనా? అసలు టాలీవుడ్లో కార్మికులకు ప్రస్తుతం వేతనాలు ఎలా ఉన్నాయి? వేతనాలు పెంచే వరకు తగ్గేదిలే అని కార్మికులు, అసలు పెంచేదిలే అంటూ పట్టు మీద నిర్మాతలు. సంక్షోభం ఇకపై మరింత ముదరబోతోందా? ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే మార్గాలేంటి? ఇండస్ట్రీ పెద్దలు రంగంలోకి దిగాల్సిందేనా? నిర్మాతలు వర్సెస్ కార్మికుల మధ్య పరిస్థితి రోజురోజుకు ముదురుతోంది. యూనియన్ల నుంచి మాత్రమే కార్మికులను తీసుకోవాల్సిన అవసరం లేదని, దేశంలో ఎక్కడైనా లోకల్ టాలెంట్ అందుబాటులో ఉన్నప్పుడు ముంబై, చెన్నై నుంచి కూడా తీసుకుని షూటింగ్లు పూర్తి చేస్తామని ప్రొడ్యూసర్లు ఇప్పటికే అల్టిమేటం ఇచ్చారు. హీరోలకు 100 కోట్లిచ్చే నిర్మాతలు తమకు 100 రూపాయలు పెంచేందుకు వెనుకడుగు వేస్తున్నారని, లోకల్ టాలెంట్ ని గుర్తించడం లేదని, కార్మికులను బయట రాష్ట్రాల నుంచి తీసుకువచ్చేందుకు పెట్టే ఖర్చులో సగం ఇచ్చినా తమ బతుకులు మారుతాయంటూ టాలీవుడ్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ముంబై, తమిళనాడు, కర్ణాటక ఎక్కడి నుంచి కార్మికులను తీసుకువచ్చినా వాళ్లు అడిగినంత ఇవ్వాలి. పైగా వాళ్లకు సంబంధించిన అన్ని ఖర్చులు భరించాలి. అదేదో తమకు వేతనాలు పెంచొచ్చు కదా అన్నది కార్మికుల డిమాండ్. టాలీవుడ్ లో దాదాపు 28,000 మంది కార్మికులు ఉన్నారు. వీరిలో 4,000 మంది జూనియర్ ఆర్టిస్టులు. వీరంతా తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ లో సభ్యులుగా ఉన్నారు. జూనియర్ ఆర్టిస్టులకు రోజుకు 2,000 నుంచి 5,000 ఇస్తున్నారు. లైట్ మెన్ ఇన్ఛార్జ్ కి 1,400, లైట్ మెన్ కు 1,100, ప్రొడక్షన్ బాయ్ కు 1,100, ఇన్ఛార్జ్ కి 1,400, కార్పెంటర్, పెయింటర్ కు 1,400 ఇలా వేతనాలు అందిస్తున్నారు. కార్మికుల పనితీరు, సమయాన్ని ఆధారంగా ఇవి మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఇస్తున్న వేతనాలకు అదనంగా మరో 30% పెంచాలంటే సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోయే అవకాశం ఉందని నిర్మాతల వాదన. తమిళ, కన్నడ, మలయాళం చిత్ర పరిశ్రమలతో పోల్చితే మన తెలుగు సినీ పరిశ్రమలో కార్మికులకు ఎక్కువగా చెల్లిస్తున్నామని చెప్తున్నారు. కనీసం 1000 నుంచి 2,000 వరకు తేడా ఉంటుందని అంటున్నారు.
సినిమా పైరసీతో పాటు ఓటీటీ వచ్చిన తర్వాత ఆదాయం తగ్గిపోయిందని, ఇప్పుడు 30% జీతాలు పెంచాలంటే చిన్న సినిమాలు బతకలేవని చెప్తున్నారు. తగ్గించే ఆలోచన ఉంది తప్ప పెంచేది లేదని తేల్చి చెప్పేస్తున్నారు. అటు కార్మికులు ఇటు నిర్మాతలు ఎవ్వరూ తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో సమస్యకు పరిష్కారం లభించాలంటే ఇండస్ట్రీ పెద్దలు రంగంలోకి దిగాల్సిందేనా అనే చర్చ జరుగుతోంది. సమస్య ఇలానే కొనసాగితే 2-3 రోజుల్లోనే తాను జోక్యం చేసుకుంటాను అని నిర్మాతలకు హీరో చిరంజీవి మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కార్మికుల మెరుపు సమ్మెతో చాలా మంది నిర్మాతలు ఇరకాటంలోనే ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఇది ఇలానే కొనసాగితే నిర్మాతలకు కూడా ఇబ్బందులు తప్పవు. ఉపాధి లేకపోతే ఆర్థిక భారం మరింత పెరిగి బతుకులు కష్టంగా మారే ఛాన్స్ ఉంటుంది. నిత్యావసరాలు, ఈఎంఐలు ఇలా కార్మికులకు చాలా సమస్యలు ఉంటాయి. దీంతో ఈ సమస్యకు పరిష్కారం లభించకపోతే వాళ్లకు కూడా చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఒక సినిమాని థియేటర్లో చూస్తున్నామంటే హీరో హీరోయిన్లు మాత్రమే కాదు, దాని వెనక కొన్ని వందల మంది కార్మికుల కష్టం ఉంటుంది. వాళ్ళందరూ బాగుంటేనే సినిమా బాగుంటుంది. ప్రస్తుతం అన్ని ఖర్చులు పెరిగిపోయాయి. ప్రస్తుత వేతనాలతో కార్మికులు హాయిగా గడిపేయడం అంత ఈజీ కాదన్నది మరికొందరి వాదన. హీరోలు హీరోయిన్లకు కోట్లలో రెమ్యునరేషన్ చెల్లిస్తున్న నిర్మాతలు ఈ విషయం మీద ఒకసారి ఆలోచించాలని సూచిస్తున్నారు. ఒక్కటి మాత్రం క్లియర్, ఈ సమస్యకు పరిష్కారం చూపించకపోతే అటు నిర్మాతలు ఇటు కార్మికులకు ఇబ్బందులు తప్పవు. సాధ్యమైనంత త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాలన్నది మరికొందరి అభిప్రాయం.